హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మార్నింగే ఫుల్ ఎండ వస్తుందండి. అంటే మరి వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇప్పుడు మేము ఉంటుంది. సో మార్నింగే బాల్కనీ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఫుల్ ఎండ వస్తుంది అనమాట. మొత్తం బాల్కనీ అండ్ హాఫ్ ఆఫ్ ద హాల్, ఒక బెడ్రూమ్ మొత్తం ఇట్లా సన్నీగా స్టార్ట్ అవుతోంది. అండ్ బాల్కనీ ఏంటంటే లోపలికి ఉంటుంది, రోడ్ వ్యూ కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇట్లా కనిపిస్తుంది. రోడ్ కనిపించాలి అని అంటే బాల్కనీ నుంచి పొద్దున్నే అందరూ ఇంకా ఆఫీసులకి అది బయలుదేరుతూ ఉంటారన్నమాట. అంత వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మా ఫ్లాట్ తెలుసు కదండి, మాది 26th ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట. అసలు 26th ఫ్లోర్లో ఈ కోడి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అనిపించింది. ఇంత పైకి ఇయ్యాలా ఎక్కినాయి అని చెప్పి పొద్దున్నే అంటే డోర్ తీసి పెడతాం అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మెయిన్ డోర్ కిచ్ 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 కానీ సౌండ్ అవుతా ఉంది. ఏంటా అని వచ్చి హాల్లో చూసేసరికి ఇదిగోండి ఈ 3 కోడి పిల్లలు మొత్తం హాల్ అంతా తిరుగుతున్నాయి అనమాట. కిచ్ 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 అనుకుంటూ. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయా అని షాక్ అయిపోయానా. ఎందుకంటే మేము ఉండేదే పైన, అంటే ఇవి ఎవరు తీసుకొచ్చారు అని వాటిని ఇంకా మళ్ళీ ఇంట్లోకి బెడ్రూమ్లోకి దూరిపోతాయని ఉష్ ఉష్ అనుకుంటూ ఉన్నా అనమాట. బయటకు వెళ్ళండి నేను అనుకుంటూ. అయ్యేమో ఇల్లంతా తిరిగినాయి. ఏం తింటున్నాయి అక్కడ? ఆకుందా? ఏ షో 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 ఏ అది మేకేం తీసుకుంటుంది? తినలేవులే పో. షూ 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 Sure. 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 ఏ అది నట్టు కాదు, మేకు. దీనికి మేకు దొరికింది ఎక్కడి నుంచో. అది టీవీ కింద ఎక్కడి నుంచో తెచ్చుకుంది పొయ్యి కదా. ఒక పింక్, ఒక ఎల్లో, ఒక ఆరెంజ్. ఏం చూస్తున్నావు? వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మా ఎక్కడ దూరిపోతాయా కిందకి అని నా భయం. కొత్త కారిడార్ అంతా తిరుగుతున్నాయి. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఆడడానికి బయట దూరితే పర్వాలేదు, ఇంట్లో దూరితే కష్టమని. ఇవి యాక్చువల్లీ మా ఫ్లోర్లోనే ఎవరో తెచ్చి పెంచుకుంటున్నారనమాట. నాకు ఎవరు తెచ్చుకున్నారు ఏంటి అన్నది తెలియదు. మార్నింగ్ సౌండ్ అయితే ఏంటా అని చూసా. తర్వాత టింగ్ 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 అని నడుచుకుంటే వెళ్ళిపోయినాయి, వెళ్ళి అటు సైడ్ ఇంకొక ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోయినాయి అనమాట. సో ఎవరో పెంచుకుంటున్నారన్నమాట అని అనుకున్నా. యాసెస్గా కోడిపిల్లలు ఈ కలర్లో ఉండవండి, జస్ట్ వాటికి కలర్ వేస్తారనమాట. చిన్నప్పుడు కూడా మనందరం కూడా ఆడుకున్న వాళ్ళమే కదా, చిన్న చిన్న కోడిపిల్లలు 10 రూపాయలకి ఒకటి అన్నట్టుగా అమ్మేవాళ్ళు. మరి ఇప్పుడు ఎంత ఉన్నాయో కాస్ట్ ఇవన్నీ ఏం తెలియదు, కానీ ఎవరో తెచ్చుకుని పెట్టుకున్నారు. అవి అలాగా ఫ్రీగా కారిడార్లో తిరుక్కుంటూ అందరు డోర్లు వేసే ఉంటాయి. నేను పొద్దున్నే నా డోర్ ఓపెన్ చేస్తాను కాబట్టి ఇంకా అవి అలా డోర్ ఓపెన్ చేసి ఉంచుతా అనమాట, మెయిన్ డోర్. సో అలాగే ఇంట్లోకి వచ్చేసి కొంచెం అంతా తిరిగి కుయ్ అనుకుంటూ తిరిగేసి మళ్ళీ వెళ్ళిపోయినాయి. మంచిగా భలే బాగా అనిపించింది. ఇంకా పిల్లలు లేచుంటే బాగుండు అని అనిపించింది. మార్నింగే కాబట్టి పిల్లలు ఇంకా లేవలేదు, హాలిడేస్ కాబట్టి పడుకొని ఉన్నారు. కొద్దిసేపు వాటితో అలా ఆడి ఇంకా వాటిని కూడా పంపించేసా బయటికి. మార్నింగ్ అంతా ఫుల్ ఎండగా ఉండి మధ్యాహ్నం కూడా చాలా ఎండగా ఉందన్నమాట. ఇంకా సాయంత్రం అయ్యేసరికి మొత్తం స్విచ్, క్లైమేట్ చేంజ్ అన్నట్టుగా ఈవినింగ్కి మొత్తం ఇలాగ మబ్బుగా అయిపోయి అంత ఫాగీగా కనిపిస్తున్నట్టుగా, అంటే డ్రిజ్లింగ్ అవుతున్నట్లుగా. అసలు వ్యూ అయితే ఎంత బాగుందో. ఇది విండోలోంచి అనమాట, పిల్లల బెడ్రూమ్ విండోలోంచి వ్యూ భలే బాగుంటుంది. ఆ బెడ్రూమ్కి బెస్ట్ వ్యూ ఉందనమాట. సో అందుకనే పిల్లల కోసం అని ఇచ్చాము ఆ రూమ్. బాల్కనీ నుంచి ఇంత వ్యూ లేదు. బాల్కనీ నుంచి చూపించాను కదండి, వేరే బ్లాక్ కనిపిస్తుంది అండ్ సైడ్కి మాత్రమే రోడ్ కనిపిస్తుంది. బట్ ఎండ అదంతా బాగా వస్తుంది అనమాట, గాలి వెంటిలేషన్ అంతా. అండ్ ఈ పిల్లల బెడ్రూమ్లోంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నాకు ఛాన్స్ దొరికినప్పుడల్లా వెళ్ళి అక్కడ కూర్చొని బయట చూసుకుంటూ నుంచుంటా. అంటే ఇట్లా చూస్తున్నప్పుడు కూడా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా చూస్తూ ఉండగానే వెదర్ మారిపోయి ఫుల్ చల్లగా అయిపోయి ఒకటే గాలి.
ఇంకా మెల్లమెల్లగా ఉరవడం కూడా స్టార్ట్ అయింది. మొత్తం లైటనింగ్ వస్తూ ఉందనమాట. అండ్ వాళ్ళ గదిలోకైతే వచ్చి మొత్తం బెడ్‌షీట్‌నంతా ఎగరగొట్టేసి, పిల్లోలు కూడా ఎగిరిపోయి కింద పడిపోయేంత గాలనమాట. అంటే విండోస్ ఓపెన్ పెడితే ఫుల్ గాలొస్తుంది. అంటే మేబీ 26థ్ ఫ్లోర్ కదా! అందుకని ఎక్కువ గాలొస్తుందా? లేకపోతే కింద ఫ్లోర్‌లకి కూడా అంత వస్తదా ఏంటా అన్నది నాకు ఐడియా లేదు గానీ, ఈ ఇంట్లో మాత్రం ఇట్లా మనం క్రాస్ వెంటిలేషన్ అంటాం చూడండి. ఈ విండో ఓపెన్ చేసి హాల్‌లో డోర్ గానీ, బాల్కనీ గానీ ఏదైనా ఓపెన్ చేసి పెట్టామంటే మొత్తం గాలే. ఇంక కిచెన్ డోర్ ఓపెన్ చేస్తే ఇంక మంట కూడా ఎలగదనమాట. అంత గాలొస్తుంది. సో, ప్రస్తుతానికి ఈ వెంటిలేషన్, ఈ వెండిని వాటినైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము అందరము. అలా చూస్తుండగానే చీకటి పడిపోయింది. అండ్ ఇంకా మెరుపులు, ఉరుములు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మామూలుగా చూసేదానికన్నా ఇట్లాగా దూరంగా ఉరుముతుంటే ఇంత క్లియర్ వ్యూ తోటి ఏ ఆబ్స్టికల్ లేకుండా మధ్యలో ఇంత వ్యూ అసల ఈ మధ్యకాలంలో చూడలేదు. ఈ మధ్యకాలంలో అని కాదు, అసలు ఎప్పుడు చూడం కదా! మంచిగా ఇంక అక్కడే కూర్చొని వాటిని చూసుకుంటూ, ఆ గాలిని అదంతా ఎంజాయ్ చేసుకుంటూ, కబుర్లాడుకుంటూ ఇదిగో ఇక్కడొచ్చింది, అదిగో అక్కడొచ్చింది అని అనుకుంటూ అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది. పొద్దున్నున్న క్లైమేట్‌కి, ఈవినింగ్ ఉన్న క్లైమేట్‌కి, రాత్రికి ఉన్న క్లైమేట్‌కి అస్సలు సంబంధమే లేదనమాట. అంత డ్రాస్టిక్‌గా క్లైమేట్ మారుతూ వచ్చింది ఈరోజు. ఏంటో మరి నాకు తెలీదు కానీ అట్లా అయిందనమాట. సో నైట్ వ్యూ అయితే చూసారు కదా! ఇలా ఉంటుంది. ఇంక మొత్తం ఉరుములే ఉరుములు మొత్తం ఇట్లా లైట్నింగ్ అంతా కనిపిస్తూనే ఉంది. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. అండ్ విండోకి ఎటువంటి గ్రిల్ కూడా ఉండదన్నమాట. సో అందుకని ఇంకా ఓపెన్‌గా ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో మాకు అది బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఎస్పెషల్లీ ఇలాంటి వ్యూ చూడాలి అని అనుకుంటాం కదా! సో అది అయితే అవుతుంది. ఇంకా మెయిన్ డోర్ దగ్గర కూడా ఒక విండో ఉంటది. ఇప్పుడు చూసారు కదా! నా డ్రెస్ ఏమీ ఎగరట్లేదు. ఎందుకంటే విండో క్లోజ్ చేసి ఉంది. సో ఇప్పుడు ఆ విండో ఓపెన్ చేయంగానే చూడండి. చూసారు కదా! ఆ రేంజ్‌లో గాలొస్తుంటదనమాట. ఇంట్లో పేపర్లు అవి ఇవి పిల్లోస్‌తో సహా ఎగిరిపోతున్నాయి. అంత గాలొస్తుంది. వెదర్ ఇలా ఉన్నప్పుడు ఇంత గాలి బయట డ్రిజిల్ అవుతూ మొత్తం ఇట్లా ఇంత చల్లగా ఉంటే మేము మా ఫ్యామిలీ అంతా ఏం చేయడానికి బయలుదేరాం అనుకుంటున్నారు. అది కూడా రాత్రిపూట స్విమ్మింగ్ అని బయలుదేరాము. మా కమ్యూనిటీలోనే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఒకటి అవుట్‌డోర్ ఉంటుంది, ఒకటి ఇండోర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు బయట ఉన్న గాలికి బయట చేయడం కష్టంలే అని చెప్పి ఇండోర్ పూల్‌కి అయితే వచ్చేసాము. యాక్చువల్‌గా కమ్యూనిటీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా విడిగా మొత్తం మాకు ఏ ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఏంటి అన్నదంతా షూట్ చేసి మీకు కూడా షేర్ చేస్తానండి. కాకపోతే ఇప్పటివరకు అసలు ఒక్క రోజు కూడా స్విమ్మింగ్‌కి రాలేదు. ఫస్ట్ టైం వచ్చామన్నమాట. పిల్లలు ఈయన అయితే రెగ్యులర్‌గా వస్తూనే ఉంటారు. నాకు స్విమ్మింగ్‌కి రావాలనంటే అదో పెద్ద టాస్క్‌లా అనిపిస్తుంటుందన్నమాట. ఎందుకంటే ఈ హెయిర్ ఉంటది. మళ్ళీ వాటిని ఎంత ప్రాపర్‌గా పెట్టుకొని అండ్ అవి తడవకుండా మళ్ళీ తడిస్తే మళ్ళీ వచ్చి హెడ్ బాత్ చేయడం అండ్ స్కిన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఎందుకంటే క్లోరిన్ వాటర్ కదా! మళ్ళీ ట్యాన్ అవుతామా ఏంటి ఇట్లాంటి లక్ష ఆలోచనలు వస్తుంటాయి అనమాట. సో అందుకని నేను ఎక్కువ స్విమ్మింగ్‌కి రాను. అండ్ బై ద వే నాకు స్విమ్మింగ్ కూడా అంతలా రాదు. జస్ట్ ఖాళీ చేతులు కొట్టుకుంటూ ఉంటాను అనమాట. అండ్ స్విమ్మింగ్ కన్నా ముందు అసలు పెద్ద టాస్క్ ఏమనిపిస్తుంది తెలుసా అండి? ఈ క్యాప్ పెట్టుకోవడం. ఆ క్యాప్ పెట్టుకోవడం అసలు నాకు ఎంతకీ రాదు. అదో రబ్బర్ క్యాప్ ఉంటుంది కదా! అది కూడా మన లాంగ్ హెయిర్ క్యాపే కొనుక్కున్నాను. అంటే మామూలు క్యాప్‌కి దీనికి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇది లాంగ్ హెయిర్ క్యాప్ అని మనకి విడిగా దొరుకుద్ది. ఇది డెకాథ్లాన్‌లోనే తీసుకున్నాను. సో అది పెట్టుకోవడానికి అస్సలు ఎందుకునో రాదు. ఎంత ట్రై చేసినా అది మళ్ళీ ఊడిపోతూ ఉంటదనమాట. ఇంకెవరినో ఒకళ్ళని హెల్ప్ అడిగి పెట్టుకుంటూ ఉంటా. సరేనని ఇంకా వాడు హెల్ప్ చేస్తున్నాడు మా వోడు. సో అది పెట్టుకున్నా సరే జుట్టు కొంచెం తడుస్తుంది. క్లోరిన్ వాటర్ కదా ఎందుకు వచ్చింది మళ్ళీ హెయిర్ ఫాల్ అవుద్దో ఏమోనని చెప్పి స్విమ్మింగ్కి వెళ్ళి వచ్చిన ప్రతిసారి మళ్ళీ హెడ్ బాత్ చేస్తుంటా అనమాట. అండ్ ఇప్పుడేమో రాత్రిపూట వచ్చాము. ఇంకా మా పరిస్థితి ఏంటో నాకే తెలియదు. వాటర్ అయితే అంత చిల్డ్గా లేవు. ఎందుకంటే లోపల ఇండోరే కదా! సో మరీ అంత చల్లగా అయితే లేవు అని అన్నారు. వీళ్ళు ఆల్రెడీ వాటర్లో దిగారు కాబట్టి అందుకని ఇంకా దిగుదాంలే అని అనుకొని ఇంకా నేను కూడా వచ్చాను అనమాట ఈరోజు. రోజు అయితే మా వారు పిల్లలు వచ్చి స్విమ్మింగ్ చేస్తున్నారు. కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్‌లో క్లాసెస్ అవుతూ ఉంటాయి అనమాట. వేరే వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఆ టైమింగ్ తప్ప మిగతా టైం అంతా కూడా అంటే ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కాబట్టి మిగతా టైం అంతా కూడా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి మనం హ్యాపీగా స్విమ్మింగ్ చేసుకొని రావచ్చు. ఎంతసేపు అంటే అంతసేపు. సో ఫైనల్లీ ఫస్ట్ డే దిగుదాం అని చెప్పి రెడీ అయ్యా. 3 ముస్తాబు నాన్న గాబరా అంటారు చూడండి అలాగా. తలకోటి, డ్రెస్ ఒకటి, కాలుకోటి ఇలాగ ఇన్ని పెట్టుకొని చెవులకి కళ్ళద్దాలు ఇన్ని పెట్టుకొని అక్కడికి వెళ్తే ఏం రాదు స్విమ్మింగ్. ఊరికే ఏదో ట్రై చేస్తా అంటే
సాకేత్ సమిత్ ఇద్దరికి కూడా స్విమ్మింగ్ బాగా వచ్చు. అందులో రకరకాల స్ట్రోక్స్ కూడా వచ్చనమాట వాళ్ళకి. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే వాళ్ళు స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కూడా వెళ్ళారు అండ్ ఫ్యూ మెడల్స్ కూడా విన్ అయ్యారు. ఆ వ్లాగ్స్ కూడా మీతో షేర్ చేశాను కదా. ఇద్దరు చాలా బాగా స్విమ్మింగ్ చేస్తారు అండ్ ఫాస్ట్ స్విమ్మర్స్ ఇద్దరు కూడా. అండ్ నా స్విమ్మింగ్ ప్రతిభా పాఠవాలు కూడా చూపిస్తా మీకు. ఇలా పొడుగ్గా ఉంటుంది కదా, అటు కాకుండా అడ్డంగా ఉంటుంది కదా, ఆ విత్ మాత్రమే చేయగలను అనమాట. అది కూడా ఒకటే బ్రెత్లో. మళ్ళీ తిరిగి ఊపిరి తీసుకోవడం రాలేదు ఇంకా. జస్ట్ ఫ్లోటింగ్, బబ్లింగ్, జస్ట్ ఒక్క బ్రీత్లో స్విమ్ చేయడం ఇంతవరకే వచ్చు. జస్ట్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు స్విమ్ చేస్తా అంతే. అంటే మళ్ళీ బ్రీత్ తీసుకుంటే ఇంకా లెంత్ వస్తుంది, కానీ మళ్ళీ తిరిగి ఎలా బ్రీత్ తీసుకోవాలి ఇది రాలేదనమాట. యాక్చువల్గా స్విమ్మింగ్ ఈజ్ ఎ లైఫ్ స్కిల్ అని అంటారు. బట్ ఏమో ఎందుకని నేర్చుకోలేదో నాకే తెలియదు, కానీ నేర్చుకుంటే ఈజీగా వస్తుంది మమ్మీ అని అంటుంటారు పిల్లలు. నీకు చాలా త్వరగా వస్తుంది, నీకు ఆల్రెడీ బేసిక్స్ తెలుసు కాబట్టి అని అంటూ ఉంటారు, కానీ ఎప్పుడు నేర్చుకోలేదు. ఇది కూడా వాళ్ళు చెప్తే, పిల్లలు చెప్తే నేర్చుకొని ఈ కొంచెం కూడా వచ్చిందనమాట. సో ఓకే, ఇప్పుడు మనకి అన్ని ఎమ్యూనిటీస్ దగ్గర ఉన్నాయి కాబట్టి మంచిగా ఈ సమ్మర్లో అంతా కూడా వీలైనప్పుడల్లా స్విమ్మింగ్కి వెళ్ళి మంచిగా స్విమ్మింగ్ నేర్చుకుందాము అని అనుకుంటున్నాము. మా వారికి పిల్లలకి అయితే వచ్చి కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా చేసేసుకుంటున్నారులేండి. నేను ఇంకా లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నా అనమాట. హోప్ఫుల్లీ సమ్మర్ ఎండ్ అయ్యేలోపు వస్తుందేమో చూడాలి. సో అదనమాట. ఒక పక్క క్లైమేట్ అలా ఉంటే కొత్త పిచ్చగాడు పొద్దురగడు అన్నట్టు మేము అర్ధరాత్రి పూట వచ్చి స్విమ్మింగ్ చేస్తున్నాం, బయటేమో వర్షం పడుతుంటే. సో మొత్తానికి వీ స్టార్టెడ్ ఎంజాయింగ్ అవర్ న్యూ హోమ్. మా హై రేజే కానీ ఆ వెంటిలేషన్, గాలి, వ్యూ, ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే యూజ్ చేయడం, వాటిని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసాం అనమాట. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.